హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఎలా కుట్టానో చూడండి ఒకసారి. ఫ్రంట్ పార్ట్లో చిన్న ముడత కూడా లేకుండా మనకి బ్లౌజ్ నీట్గా ఎలా వచ్చిందో ఇలా చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది కదా ఫినిషింగ్. పైపింగ్ కూడా చాలా సన్నగా బొటిక్ స్టైల్లో కూడా వచ్చింది. ఇలా డాట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఉంటాయి కదా ప్రిన్స్ కట్కి, రెండు ఈక్వల్గా ఇలా రావాలి. హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న ముడత కూడా లేదు. ఎక్కడ కూడా ఒకసారి ఐరన్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ టైప్ ఉందండి, అందుకే ఇలా కొంచెం ముడతలుగా వస్తుంది. బ్యాక్ చూడండి, బ్యాక్ అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఇలా బ్యాక్ హుక్స్లు పెట్టాను నేనైతే, ఇలాగా డ్రాప్ షేప్ లాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న హ్యాండ్స్ జాయింటింగ్ ఉంటుంది కదా, చిన్న ముడత కూడా లేదు. ఇలా రౌండ్గా వచ్చేసింది బ్యాక్ హుక్స్లు. ఇలా చూడండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్ యొక్క కట్టింగ్ అనేది నా ఛానల్లో ఉంటుందండి, స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ఒకసారి చూడండి అవసరమైన వాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ వేసాను నేను. పైపింగ్ కూడా ఎంత సన్నగా వచ్చిందో వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా రావాలి. మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. మనకి సైడ్ జాయింట్లు అనేవి చాలామందికి స్ట్రైట్ కుట్ట అనేది రాదు, మళ్ళీ స్ట్రైట్గా ప్లస్ గుర్తు అనేది కూడా రాదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా, ఒకసారి చూడండి. ఇలా ఎంత స్ట్రైట్గా వచ్చాయో సైడ్ జాయింట్లు. ఇలాగా మనకి బోట్ నెక్ అయినా సరే, క్రాస్ కటింగ్ అయినా సరే, ఏ కటింగ్ అయినా సరే ఇలా సైడ్ జాయింట్ అనేవి ఇలా స్ట్రైట్గా రావాలి కుట్ట అనేది. అప్పుడే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ బాగా వస్తుంది నీట్గా. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ ఇలా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో చూడండి. రెండు ఈక్వల్గా సమానంగా ఇలా రావాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా రావాలంటే హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకో సైడ్ కూడా ఇలా చూడండి, ఇలా రావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ ఎల్బో హ్యాండ్ పైపింగు మనకి ఈ బ్లౌజ్కి అయితే మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి నాకు. బ్యాక్ కొంచెం నెక్ వచ్చేసి నేను చిన్నగా పెట్టాను, మరి ఓవర్ డీపు బాగుండదని. కస్టమర్ చాయిస్ని బట్టి మనం బ్లౌజ్ కట్టింగ్ అనేది చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.